కాయల్ని పొద్దున్నాక పేరు పెట్టి విలువచ్చంట, రాత్రికి మాత్రం పేరు పెట్టి విలువద్దంట. మరి ఏమనాలమ్మా అంటే పేరు లేని కాయలు అనాలంట. ఎందుకు అని మాత్రం మా అమ్మ చెప్పకుండే. అదే పేరు లేని కాయలతోటి ఈరోజైతే పచ్చడి చేస్తున్నా. అదే మన ఉసిరికాయ పచ్చడి. ఎట్లా చేసుకోవాలంటే ఫస్ట్ బాండ్లు పెట్టుకోవాలి, నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు ఒట్టిమిరపకాయలు వేసుకొని ఉసిరికాయలు కూడా వేసుకున్నాక ఒక 5 నిమిషాలు ఫ్రై చేయాలి. ఒక 50% అయితే మనకు ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు మంచిగా ఇంత ఎల్లిపాయ ముద్దేయాలి. ఎల్లిపాయ ముద్దేయడం వల్ల టేస్ట్ అయితే నిజంగా సూపర్ ఉంటుంది. ఎంత ఎల్లిపాయ ముద్దేస్తే అంత బాగుంటుంది. కలుపుట ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడగంటకపోతుంది. ఒక 2 నిమిషాలు అయినాక ఇట్లా ఫోర్కుతోటి కుచ్చి చూస్తే మంచిగా దిగింది అంటే ఇక మంచిగా ఉడికినట్టే ఉసిరికాయలు. ఇక పొయ్యి బంద్ చేసి చల్లగైనాక ఉప్పు, కారము, పసుపు, ఆవు పొడి, మెంతి పొడి ఇట్లా అన్నీ వేసుకొని లాస్ట్లో నిమ్మకాయ రసం కూడా వండుకొని మంచిగా కలిపేస్తే మన ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది ఒక 2-3 రోజులు పక్కన పెడితే మంచిగా ఉడుతుంది, టేస్ట్ మస్తు ఉంటుంది. కానీ 2-3 రోజులు ఆగాలంటే కష్టమే కదా. ఆ రోజే తినేసిన నేనైతే. ఉసిరికాయలు ఎల్లిపాయలు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీడియో